లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచింది సిట్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను సుదీర్ఘంగా విచారించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని మరోసారి ప్రశ్నించబోతోంది. ఇవాళ ఉదయం ఆయన విచారణకు హాజరవుతున్నారు. ఇంతకుముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్కి ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే పలువురు అరెస్టు కాగా ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నిస్తుంది. ఆయన ఏం చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ ఎంక్వైరీపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కర్మ ఫలాలకు సంబంధించిన భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ రూపంలో పెట్టారు. ఇక ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుల ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. ప్రతివాదులకు ఆగస్టు 1 నోటీసులు ఇవ్వాలని సిట్ను ఆదేశించింది కోర్టు. ఈ కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించింది. రాలేనని మొదట చెప్పినా ఛార్జ్షీట్ వేయాల్సి ఉన్నందున రావాల్సిందే అని ఆదేశించడంతో రజత్ భార్గవ్ విచారణకు హాజరయ్యారు. కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి అబ్కారీ శాఖలో హద్దులు దాటి వ్యవహరించినప్పటికీ ఎందుకు నిలువరించలేదని రజత్ భార్గవ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపుల పంపిణీ వ్యవహారం మీకు తెలుసా అని సిట్ ప్రశ్నించింది. తెలిస్తే నిలువరించాల్సిన బాధ్యత మీదే కదా అంటూ వరుస ప్రశ్నలు సంధించింది. లిక్కర్ ధరలు, కొత్త బ్రాండ్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు అడగ్గా సిట్ ప్రశ్నలకు రజత్ భార్గవ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది.